ప్రజాయుద్ధ నౌక గద్దర్ జన్మదిన సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గద్దర్ గారి కూతురు వెన్నెల మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గద్దర్ గారి ఈరోజు జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది ప్రజాస్వామిక గెలుపు అనుకుంటున్నాను. ఎందుకంటే గద్దర్ అన్నకు ఈ హానర్ ఇచ్చింది అంటే అది గద్దర్ అన్న వేసిన విప్లవ బాటలు విప్లవకారులకు, కళాకారులకు, ఉద్యమకారులకు, తెలంగాణ ఆంధ్ర ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు ఇది ఒక హానర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గీతాన్ని, ఆయన ఆశయాన్ని ఎప్పుడు చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవాలి, ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గద్దర్ అన్నకు ఆయన జ్ఞాపకార్థంగా ఆయన ఆశలు ముందుకు తీసుకుపోవాలని ఆయన జన్మదిన వేడుకలని ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసింది. ఇది ఒక మొదటి జీవో, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొదటి జీవో. అందుకే గద్దర్ అన్న కుటుంబం తరఫున, వెన్నెల ఈ చెల్లె తరఫున రేవంత్ అన్న గారికి, బట్టి అన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, సీతక్కకు, మన అధిష్టానానికి అందరికీ పాదాభివందనాలు. అంటే ఈ ఒక్కసారి చేస్తారా కార్యక్రమాలు, మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ప్రభుత్వం చేసే ఆలోచన ఉందని మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇది ప్రభుత్వ పరంగా అంటే నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ ద్వారా, గద్దర్ ఫౌండేషన్లో కళాకారులు, విద్యార్థులు, మేధావులు, సామాన్య ప్రజలు అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి గద్దర్ ఫౌండేషన్ ఓపెన్ చేసి దాని ద్వారా ఈరోజు మొదటిగా మనం గద్దర్ ఫౌండేషన్ ద్వారానే అనౌన్స్ చేసాము. ఇమీడియట్లీగా మన గవర్నమెంట్ కూడా ఇచ్చింది కాబట్టి గద్దర్ ఫౌండేషన్ అట్లాగే మన ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాను ముందు గద్దర్ ఫౌండేషన్ ద్వారా కూడా అట్లా గద్దర్ ఫౌండేషన్ కూడా ప్రజలందరూ ఎక్కడికక్కడ నిర్వహించుకుంటున్నారు. అట్లాగే ప్రభుత్వం కూడా రాను పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని ఇప్పుడు ఆ కార్యాచరణ ప్రకటిస్తారు. అంటే ఇప్పటికే కొంతమంది మాత్రం కళాకారులు కానీ, ఇంతకుముందు ఉద్యమకారులు కానీ అందరు అడుగుతున్నారు, అంటే ట్యాంక్ బండ పైన కూడా గద్దర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి. అయితే మీరు ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా సూచించారా ట్యాంక్ బండ పైన పెట్టాలని చెప్పేసి? ప్రజల డిమాండే మా డిమాండ్. ప్రజలు ఏది కోరితే దాన్ని మనం రిప్రజెంట్ చేస్తూ ప్రభుత్వానికి ఇస్తాం. అంటే గత ప్రభుత్వంలో అసలు 2 గంటలు కూడా కనీసం సెక్రటరీకి వెళ్తే సీఎంని కలవలేని పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు లేదు కదా, ఈ ప్రభుత్వం ప్రజలు చూపించారు కదా. ఇప్పుడు గద్దర్ అన్న గురించి ఏం చెప్పగలుగుతాం, ఎంత చెప్పగలుగుతాం? నా భూతో నా భవిష్యత్, ఎవరు పూడ్చలేనిది, తీర్చలేనిది. పాట అయినా, మాట అయినా, గొంతుకైనా తీర్చలే, పూడ్చలేనిది. అంటే ఈరోజు వారు లేని లోటు అనేది యావత్ తెలుగు జాతికి, తెలంగాణ రాష్ట్రానికే తీరని లోటు. యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన శక్తి, తాడిత పీడిత ప్రజల గొంతుక, పేద వర్గాల గొంతుక, సమసమాజ స్థాపన కోసం జీవితాన్ని అర్పించిన వ్యక్తి, ఎన్నో ఆటుపోట ఎదుర్కొన్న వ్యక్తి, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర, కీలక పాత్ర. అంటే పాట ద్వారా, మాట ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని జాగృతం చేసి సంఘటితం చేసిన శక్తి గొంతుక. తద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించింది. లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఎవరు ఏం చెప్పినా, ఎంత చెప్పినా మాటలకు అందినటువంటి వ్యక్తి, మర్చిపోలేని వ్యక్తి. భవిష్యత్తులో ఎవరు కూడా రారు కూడా అటువంటి. నాడు ప్రభుత్వ పరంగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునే కార్యక్రమం. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ప్రజల నోట గద్దర్ అన్న పాట అంటే తలుచుకోవాలా. అందుకోసం ఇలా ప్రభుత్వ పరంగా జన్మదిన వేడుకలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గద్దర్ గారు విప్లవ గాయకుడు, విప్లవకారుడు, సమాజాన్ని మార్చేటువంటి సామాజిక ఉద్యమకర్త. తన జీవితం మొత్తాన్ని కూడా ప్రజల కోసమే అంకితం చేశారు, పేద వర్గాల కోసం అంకితం చేశారు. ఆ క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కోవడం జరిగింది. పోలీసుల లాఠీలని, తోటాలను కూడా ఎదుర్కొన్నాడు. ధైర్యంగా తను నమ్మినటువంటి విప్లవ భావజాలానికి అనుగుణంగా సమాజంలో మారాలని, కులాలు ఉండకూడదని, అందరూ సమానమని కమ్యూనిస్టు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లటంలో తుదికంటూ నిలబడ్డారైనా. ఆ క్రమంలో ఒక ధ్రువతారలాగా వెలిగి అదృశ్యమయ్యారు 5 నెలల క్రితం. మరలా ఇవాళ ఆయన పుట్టినరోజు 76వ జన్మదినం జరుపుకోవటం జరుగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకుని ఆయన తనయుడు సూర్యం కానీ,
ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయటం, ఆ ఫౌండేషన్ని ప్రభుత్వం గుర్తించి ఇది ఒక ప్రజాప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న బట్టి గారు ఇంకా ఇతరులందరూ కూడా గుర్తించి దాన్ని అధికారికంగా మేము జరుపుతామని చెప్పి వారు ముందుకు రావటం మరింత సంతోషదాయకం. అలాగే ఆయన స్మారకంగా ఆయన స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కూడా కేటాయించినట్లుగా పేపర్లో చూశాను. అది కూడా చాలా సంతోషం. ఏది ఏమైనా కుటుంబంకి ఎంత బాధ్యత ఉందో ఈనాడు తెలంగాణ సమాజానికి కూడా ఆయన్ని గుర్తించి గౌరవించుకోవటం అంత బాధ్యత. గద్దర్ గారు లేనప్పటికీ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జయంతుల్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ అలాగే వివిధ ప్రజా సంఘాలు కూడా ఘనంగా జరిపితే తద్వారా ఆయన భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి వీలుంటుంది. గద్దర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ నమస్కారం. పాటకు నిలువెత్తు దర్పణం ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి మహానుభావుడు గద్దరన్న. అలాంటి గద్దరన్న పుట్టిన నేల తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చివరిదాకా కొట్లాడాడు. ప్రజల హృదయానికి ప్రతీక గద్దరన్న, ప్రజల పాటకు ప్రతీక గద్దరన్న. ఆయన మీద తూటాలు ప్రయోగించిన వాళ్ళు ఉన్నారు, ఆయన మీద అరెస్టులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన మీద లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయనని జైలుకు పంపిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుత గవర్నమెంటు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు అయితేంది, బట్టి విక్రమార్క గారు అయితేంది, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితేంది, గద్దరన్న ఏడలా పాజిటివ్గా స్పందించి ఆయన జన్మదిన వేడుకలు ఆకాశమంతా ఆనందంగా నిర్వహిస్తున్నారు. ఇది ప్రజా కవులకు, ప్రజా వాగ్గేయకారులకు వచ్చిన పెద్ద గుర్తింపు. గద్దరన్నకి ఇలా జరగటం ఏదైతుందో మేము చాలా ఆనందపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఈ మీటింగులో మంత్రివర్యులు అందరూ కూడా రావటం మేము చాలా ఆనందంగా ఉంది. సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు పాల్గొన్న కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన నేతలు తనతో పాటు తన జ్ఞాపకాలను నెమరేసుకోవడం కోసం తన జయంతిలో పాల్గొనడానికి ఎంతోమంది కళాకారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు వాళ్ళు గద్దర్తో పాటు ఉన్న అనుభవాలు ఏంది అనేది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అండి, మీరు కళాకారులుగా గద్దర్తో పాటు పనిచేశారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జయంతికి వచ్చింది? మేము నిజంగా చెప్పాలంటే మేము ఉద్యమాలు పాల్గొన్నప్పుడు గద్దర్ అన్నతో పాటు మేము కూడా ఒగ్గుడోలు చిన్నప్పటి నుంచి నేను 10th 7th చదువుకుంటూ మరి ఈ ఒగ్గుడోలు విన్యాసం ఇచ్చుకుంటూ గద్దర్ గారితో మేము తెలంగాణ పల్లెలు అన్నీ తిరుక్కుంటూ ఉద్యమం చేసాం. ఇప్పుడు అతను చనిపోయాడు కాబట్టి అతను లేని లోటు తెచ్చలేకపోతాం. ఎవరైనా ఏ కళాకారు తెచ్చలేకపోతారు. కానీ ఆయన జయంతి అన్న మంచిగా జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం వల్ల ప్రభుత్వం ఈరోజు జరుపుతుంది. అందులో మేము కూడా ఈరోజు ఆయన జయంతికి మన గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యం జరుగుతున్న జయంతికి మేము కూడా పాల్గొని అతనికి ఘనమైన నివాళి ఇవ్వడం మాకు మంచిగా అనిపిస్తుంది. మా కళాకారులు, ఒగ్గుడోలు కళాకారులు, మన బోనాల కోలాటం, లంబడి వాళ్ళు, వీళ్ళందరూ కళాకారులు వచ్చి మాకు మంచిగా జయంతి చేస్తారు. దీనికోసం మేము అందరం ఒక కళాకారునికి ఇవ్వాల్సిన మర్యాద మేము ఇస్తున్నాం మా తరపు నుండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆలేరు మండలం, యాదగిరిగుట్ట, ఆలేరు మండలం, టంగుటూరు గ్రామం ఒగ్గు కళాకారులం. బండి రమేష, మధు కళాకారులం అందరం. మేము గద్దరన్న పోరాటం చేసిన కాంచి తెలంగాణ పోరాటం నుంచి ఒగ్గు డోలు అందరం పోయి డోలు పోరాటం చేసినాం. తెలంగాణ గురించి ఒగ్గు డోలు 5గురం పోయి గద్దరన్నతో పోరాటం చేసి గద్దరన్నతో తిన్నాం, ఉన్నాం, కూర్చున్నాం, పండుకున్నాం. అప్పుడు అన్న గద్దరన్న చనిపోయింది కాబట్టి అన్న గద్దరన్న ఇప్పుడు వచ్చినాం కాబట్టి పోరాటం చేసినాం అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? అంటే గద్దర్ గారి సంస్మరణ సభకు వచ్చారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? బాగా ఫీల్ అవుతున్నాం. ఆయన లేని లోటు మంచిగా అనిపించలేదని ఆయన ఉన్నన్ని రోజులు మంచిగా అనిపించేది. మీరు ఆయనతో పాటు పాల్గొన్నారా ఎక్కడైనా ఉద్యమాలలో? కొన్నాం. ఎక్కడెక్కడ పాల్గొన్నారు? తెలంగాణ సంస్కృతి, భాష సంస్కృతి. మీరు ఎట్లా ఫీల్ అవుతారండి? గద్దర్ గారి సంస్మరణ సభకు వచ్చారు కదా, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. తన తీపి జ్ఞాపకాలను, స్వీట్ మెమరీస్ని మర్చిపోకుండా అందరూ ఒక మెమోరీస్గా గుర్తు చేసుకొని ప్రతిసారి ఇట్నే చేయాలని కోరుతున్నాం. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అంతే ఏ జిల్లా నుంచి వచ్చారు మీరంతా? యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం, గ్రామం టంగుటూరు, అక్కడ నుండి వచ్చినాం.
అంటే మీకు అంటే ఓన్లీ గద్దర్ గారి సంస్మరణ సభకే వచ్చారా లేకపోతే ఏదన్నా ప్రభుత్వం చెప్తా ఉంటారు? అన్ని సభలకు వస్తాం మేము, ప్రభుత్వం చెప్పి అన్ని సభలకు వస్తాం మేము. గద్దర్ గారే కాదు ఏదైనా వస్తుంది, చాలా సంతోషంగా ఉంది మాకు. ఇక్కడ చాలామంది కళాకారులు మాత్రం గద్దర్ సంస్మరణ సభకు వచ్చి ఇట్లాంటి గద్దర్తో పాటు తను గజ్జగట్టి ఆడిన కళాకారులు కూడా ఈ ప్రోగ్రాంకి రావడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి కూడా ఇక్కడ కళాకారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.